మన కంటికి కనిపించని ప్రపంచాలు మన చుట్టూనే ఉన్నాయా? వాటిలో ఒకే వ్యక్తి ఒకే సమయంలో నివసించగలరా? కొద్దిగా నమ్మశక్యంగా లేకపోయినా క్వాంటమ్ ఫిజిక్స్ ఇదే చెప్తుందంటారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే అమెరికాలో ఒక ఏడాది కాలంలో 11 మంది సైంటిస్టులు మాయమయ్యారు. ఆ మిస్సింగ్ వెనుక ఈ అంశమే ఉందనే అనుమానాలు వస్తున్నాయి. ముందు వీరంతా ఏదైనా ప్రమాదంలోనో మరో కారణంతోనో కనపడడం లేదనుకున్నా ఈ మధ్య చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం తీవ్ర ఉత్కంఠని ఆసక్తిని రేపుతున్నాయి. ఏంటా పరిణామాలు? టేక్ ఏ లుక్. అమెరికాలో వరుసగా సైంటిస్టులు ఎందుకు మాయమవుతున్నారు? ఫోన్లు వదిలేసి రివాల్వర్ మాత్రమే తీసుకుపోవడం వెనుక సీక్రెట్ ఏంటి? తుపాకీతో వెళ్లిన సైంటిస్టులు అదృశ్యమయ్యారా? ఒకే వ్యక్తి ఒకే సమయంలో 2 చోట్ల ఉండడం సాధ్యమేనా? క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెబుతోంది? అమెరికాలో గత ఏడాది కాలంలో శాస్త్రవేత్తలు మాయమవుతున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. అయితే వీరు నిజంగా ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారా, లేక తాము చేస్తున్న పరిశోధనల్లో భాగంగా అదృశ్యమవుతున్నారా అనేదే ఉత్కంఠ కలిగిస్తోంది. ఇది దేశ భద్రతకి సంబంధించిన అంశంగా చెప్తున్నారు. అయితే ఇలా మిస్ అవుతున్న వారందరూ కూడా లాస్ ఆల్మోస్ నేషనల్ ల్యాబొరేటరీతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం కలిగి ఉండడం మరో ఆసక్తికర అంశం. ఏదో స్పై సినిమాలలానో డిటెక్టివ్ నవలలానో అనిపించే అంశాలు ఇందులో ఇంకా చాలానే ఉన్నాయి. మన దేశంలో యోగులు, ఋషులకు సంబంధించిన కొన్ని వాస్తవాలు, ప్రచారాలు ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకోవాలి. పరమహంస యోగానంద స్వయంగా రాసిన ఒక యోగి ఆత్మకథలో 2 శరీరాలు కలిగిన యోగిగా స్వామి ప్రణవానంద గారి ప్రస్తావన ఉంటుంది. అంటే ఈయనే ఏకకాలంలో 2 ప్రదేశాలలో కొందరికి కనిపించి ఆశ్చర్యపరిచేవారు అంటారు. సరిగ్గా ఇలానే డిఫరెంట్ డైమెన్షనల్ వరల్డ్ గురించే ఈ మిస్ అయిన సైంటిస్టులు పనిచేస్తున్నారు అంటారు. ఆంథోనీ చావెజ్ అనే రిటైర్డ్ సైంటిస్ట్ గత ఏడాది మే నెల నుంచి మిస్ అవడంతో ఈ అంశంపై ఆసక్తి బయలుదేరింది. ఆయన క్వాంటమ్ ఫిజిక్స్ పై పరిశోధనలు చేస్తుండేవారట. ఆయనే స్వయంగా ఈ 2 ప్లేసెస్ ఎట్ వన్స్ అనే కాన్సెప్ట్ పై ప్రయోగాలు నిర్వహిస్తున్నారని చెప్పేవారు. అయితే క్వాంటమ్ ఫిజిక్స్ అనేది స్వయంగా ఈ భిన్న ప్రపంచాలు అనే అంశానికి సంబంధించింది కాదు. క్వాంటమ్ సూపర్ పొజిషన్ అనే మరో కాన్సెప్ట్లో మాత్రం మన కంటికి కనిపించే ప్రపంచాలే కాకుండా ఇతర ప్రపంచాలు ఉంటాయని, అందులో ఏకకాలంలో ఒకరే ఉండొచ్చని కూడా చెప్తూ ఉంటారు. ఇదే టెలిపోర్టేషన్ కూడా కావచ్చు అంటారు. నిజానికి ఈ ఆంథోనీ చావెజ్ మాత్రమే కాదు, ఈయన పనిచేసిన లాస్ ఆల్మోస్ నేషనల్ ల్యాబొరేటరీస్ తో లింక్ ఉన్న మరో 11 మంది సైంటిస్టులు కూడా ఇలానే మిస్ అయ్యారు. వారంతా కూడా అణు సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, అధునాతన ఆయుధాలు వంటి రంగాలకు చెందినవారే. ఈ 11 మందిలో కొందరు చనిపోగా కొందరి ఆచూకీ ఇప్పటికీ తెలియదు. 2022 నుంచి ఇప్పటి వరకు 11 మంది అమెరికా సైంటిస్టులు మరణించడం లేదా అదృశ్యం కావడంపై అమెరికన్ సైంటిస్ట్ లోకం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదో విదేశీ ఆపరేషన్ కావచ్చని రిపబ్లికన్ ప్రతినిధి ఎరిక్ బర్లిసన్ అనుమానించగా, కొందరు మాత్రం అసలు ఇది వారు చేస్తున్న పరిశోధనల్లో భాగంగానే ఉన్నపళంగా మాయమై ఉంటారని కూడా అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో అమెరికన్లు ఈ తరహా పోస్టు ఎక్కువ చేస్తున్నారు. తాజాగా ఓ పోలీస్ రిపోర్ట్ మాయమైన ఆంథోనీ చావెజ్ ఏలియన్, UFOలపై పరిశోధన చేస్తున్నట్లు నిర్ధారించడంతో ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. అయితే నిజమేమిటన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. మిస్ అయిన సైంటిస్టులు ఏమయ్యారనేది దర్యాప్తు సంస్థలే నిర్ధారించాల్సి ఉంది.